సాక్షిలో వైఎస్ఆర్ ఫోటో తొలగింపు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలతో వచ్చింది సాక్షి మీడియా. కాంగ్రెస్ పార్టీకి ఒక మీడియా కావాలనే ఆలోచనతో వైఎస్ఆర్ సాక్షి మీడియా గ్రూపును అప్పట్లో ఏర్పాటు చేశారు. అప్పటికే ఉన్న మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి గ్రూపులు తనకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చాలా చోట్ల చెప్పారు. 2004లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రామోజీరావు, రాధాకృష్ణలను ఆహ్వానించి తాను చేస్తున్న మంచి పనులు కూడా రాయాలని కోరారు. అందుకు వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆయన మీడియా సంస్థను స్థాపించాలనే ఆలోచన చేశారు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే తడవుగా సాక్షి మీడియా గ్రూపును 2007లో స్థాపించారు. అప్పటి వరకు ఉన్న మీడియా గ్రూపుల్లో ఉద్యోగులకు ఇచ్చే జీతాల కంటే రెట్టింపు జీతాలు ఇచ్చి ఉద్యోగులను తీసుకోవడం సంచలనంగా మారింది. జగన్కు సాక్షి గ్రూపు బాధ్యతలు. సాక్షి మీడియా గ్రూపును నడిపించే బాధ్యతలు తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సిందిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరారు. అదేవిధంగా జగన్ ముందుకు సాగారు. అప్పట్లో ₹2కు సాక్షి పత్రికను అందించారు. అన్ని పత్రికల కంటే ఎక్కువ పేజీలు, ఫీచర్లు ఇచ్చి పాఠకులను అలరించారు. వైఎస్ఆర్ గుర్తుగా ఫోటో. వైఎస్ఆర్ 2009 ఎన్నికల తర్వాత రెండోసారి సీఎం అయ్యారు. 3 నెలలు కూడా గడవకుండానే హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రాష్ట్ర ప్రజలంతా ఎంతో బాధపడ్డారు. వేల మంది ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయారు. సాక్షి మీడియా గ్రూపుకు పునాది వేసిన వైఎస్ఆర్ను గుర్తు చేసుకుంటూ సాక్షి యాజమాన్యం వైఎస్ఆర్ ఫోటోలను టీవీ తెరపై, సాక్షి పత్రికపై నిత్యం కనిపించే విధంగా చేసి గౌరవించారు. ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయన ఫోటోను ఇకపై సాక్షి మీడియాలో చూసే అవకాశాన్ని సాక్షి మీడియా దూరం చేసింది. సాక్షి టీవీ లోగోపై ఉన్న వైఎస్ఆర్ ఫోటోను శుక్రవారం నుంచి తొలగించారు. టైల్గా కొత్త లోగోను ఆవిష్కరించారు. టీవీ ప్రేక్షకులు, వైఎస్ఆర్ అభిమానులు, సాక్షి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కి పడకుండా అప్పుడప్పుడు అలా లోగోలో వైఎస్ఆర్ ఫోటో కనిపించి వెనక్కి వెళ్లే విధంగా పెట్టారు. ఇక రేపటి నుంచి వైఎస్ఆర్ ఫోటో సాక్షి టీవీలో కనిపించదు. పత్రికలో కూడా తొలగించాలనే నిర్ణయం ప్రస్తుతం సాగుతున్నట్లు సమాచారం. పత్రికలో సాక్షి హెడ్కు ఎడమ వైపున వైఎస్ఆర్ ఫోటో, ఆ ఫోటో కింద ఆయన మాట్లాడిన మాటల్లోని ఆణిముత్యాల్లాంటి వాక్యాలు వస్తుంటాయి. ఇకపై ఆ ఫోటో కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ సాక్షిలో ఉండవు. అదేవిధంగా మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైఎస్ఆర్ మరణించి 14 ఏళ్లు పూర్తయ్యాయి. వచ్చే సెప్టెంబర్ 2 నాటికి 15 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇన్నేళ్లు వైఎస్ఆర్ను గుర్తుపెట్టుకుని గౌరవించిన మేనేజ్మెంట్కి బోరు కొట్టిందేమో ఆయన ఫోటోను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇదే సాక్షి సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ప్రజల్లో పెద్ద చర్చగా మారింది. దీనిపై రాజకీయ విశ్లేషకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కటిగా తన బలాన్ని దూరం చేసుకుంటున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఏది ప్లస్, ఏది మైనస్ అనేది వచ్చే ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలుస్తుంది.